ప్రభు అన్నాడంట, అమ్మా ఉప్పున వచ్చేస్తుందమ్మా, ఇగో ఈ రోజు నీ తమ్ముడిని మందం తోలుకొని వెళ్ళొద్దని చెప్పు, ఆఫ్ చెయ్యి, ఉప్పెనలో కొట్టుకెళ్ళిపోతాడు, నీ తమ్ముడు చచ్చిపోతాడు అని ప్రభు చెప్పారంట. మా నాన్నగారు కూడా చెప్పారంట, మీ తమ్ముడు మీద కీడు కనిపిస్తుందమ్మా, ప్రార్థన చెయ్యాలి. ఈమె ప్రభా తప్పించయ్యా 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 తప్పించేవాడు కాబట్టే ముందు హెచ్చరిక చేశాడు ఆయన. ఏం చేసింది, లేచి ప్రార్థన చేస్తా, అమ్మా నీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడమ్మా, మంగళం తోలుకొని వెళ్ళమ్మా ఆపమ్మా అంటున్నాడు. ప్రభా వెళ్ళిపోతున్నాడా? ప్రభా ప్రభు నిద్రపోయింది. మళ్ళీ కాసేడు ప్రభు వచ్చి లేపాడంట, అమ్మా లేదమ్మా వెళ్ళిపోతున్నాడమ్మా, తెల్లారిపోతుందమ్మా, ఉప్పుని వచ్చేస్తుందమ్మా. ప్రభా వెళ్ళిపోతున్నాడయ్యా, స్తోత్రం స్తోత్రం నిద్రపోయింది. తెల్లారైపోయింది, అయ్యో వెళ్ళిపోయాడుగమ్మా నీ తమ్ముడు అని సారంటాడు. అప్పుడు వెలుగు వచ్చింది. రామ పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ తమ్ముడేడు అమ్మా ఇప్పుడే వెళ్ళిపోయాడు అమ్మ మందరం తోలుకొని. అప్పుడు ఫోన్లు లేవు, ఎటు వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో ఇలా తెలియదు. అరే అరే చిన్నాడా పెద్దోడా పరిగెత్తండి రా, ఆయన పట్టుకోండి రా, ఆయన నెలకు తీసుకురండి రా, ఎక్కడ దొరుకుతాడు? వెళ్ళిపోయి గంట అయిపోయిందమ్మా, ఎటో వెళ్ళిపోయాడు, లంకల వైపు వెళ్ళిపోయాడు మందరం తోలు. అదే 1977 సంవత్సరం ఉప్పిన రానే వస్తుంది సముద్రం పొంగి. ఇతనితో పాటు ఒక కుంట అతను ఉన్నాడంట. అతను అన్నాడంట, అన్న ఉప్పున వచ్చేస్తుందన్న, మరి ఇద్దరు చెట్టు ఎక్కుదావురా అన్నాడంట. అదేం చేస్తుంది, అది రాదులేరా అని అట్టాగి నుంచున్నాడు. మందలు చచ్చిపోతాయి కదరా, ఏం చేస్తాడు మరి అన్ని మందలని, తన ప్రాణం దక్కించుకోవాలిగా ముందు. ఇతనికి ఆలోచన రాలా, నుంచో చూస్తానే ఉన్నాడు. ఈ కుంటువాడు కుంటుకుంటా పరిగెత్తుకుంటా అట్టాగి వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కేసాడంట. ఇతను అట్టాగి నుంచొని చూస్తున్నాడు. ఇతను రానే వచ్చేసింది, తీసుకెళ్ళిపోయాడు మందలు అతన్ని కూడా. కబురు రాగానే దొరికి ఏడుతుంది ఇంకా మందలు పెట్టి. అయ్యో ప్రభా నువ్వు చెప్పావయ్యా, నేనే అయ్యా గ్రహింపులైపోయింది అయ్యా నేను మధురాలను అయిపోయానయ్యా, అయ్యా క్షమించయ్యా, నా తమ్ముడు ఎక్కడున్నాడు, సజీవంగానే ఉన్నాడు అనుకుంటున్నానయ్యా, నువ్వు గొప్ప దేవుడు పోయి. అప్పుడేంటి అంత అయిపోయినాను. ఇంకా వారం రోజులు వెతగ్గా ఎక్కడో లాపుల దగ్గర దొరికింది వాడు. అప్పటికే చేపలు పీకి తినేసేసి కళ్ళు ముక్కులు చెవులు నామరూపాలు లేకుండా షర్టు చూసి గుర్తుపెట్టారండి, అతను వేసుకున్న షర్టు. చక్కనే అందగాడు. తమ్ముడు శవం మీద పడి ఏడుతున్నంత, అయ్యో ప్రభా నువ్వు చెప్పావయ్యా, నా తమ్ముడు నేను బతికించుకోలేకపోయానయ్యా. మా నాన్నగారు అన్నాడు, పిచ్చమమ్మ నేను చెప్పాను, యేసుప్రభు గారు చెప్పాడు, తినిపించుకోకుండా మందమతి తనంగా చేసావు,